అంటే నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందా అభి? అంటే నాకు ఒక క్లారిటీ వస్తే తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందా, లేదంటే ఈ అమ్మాయి ఏమైనా నిన్ను బ్లాక్మెయిల్ చేసి బలంతం పెట్టడం వల్ల ఇది కంటిన్యూ అయింది? ఇక్కడికి రాగానే నా భార్య కావాలి, లక్ష్మి వద్దని ఎందుకు అంటున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని న్యాయం విన్న తర్వాత మా ఆవిడనే కావాలి. అబ్బా, అంత రియలైజేషన్ వచ్చేసిందా? ఇది కథ కాదు జీవితం అనే స్టేజ్ మీద అడుగు పెట్టగానే రియలైజేషన్ వచ్చేసిందా? కదా సార్, నాకు డౌట్, అప్పటికప్పుడే వచ్చి కలుపుతాడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా అని. ఏది మొత్తం అందరం అదే కూల్ డ్రింక్ లో కలుపుతాడు కదా, ఒకసారి కలిపాడంట, ప్రతిసారి కలపలేదంట. అంటే ఈ అమ్మాయి కలిపినట్టు ఇంకొక అమ్మాయి కూడా కలపొచ్చు కదా. ఏమో మరి, అది దొరకాలి కదా వేరే అమ్మాయి. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడదాం. నీ భార్య నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు. ప్రతిరోజు ఎవరికి కలుపుతాడో అదంతా మనకి ఎందుకు? ట్రాఫిక్ ఏమన్నా ఉందా? ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఏంటంటే నీ భార్యకి కల్పించినట్టుగా వేరే ఆవిడ, నువ్వు నీ భార్యను కాపాడుకో. వేరే ఆడపిల్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి కల్పిస్తే 2 సంవత్సరాలు కనెక్ట్ అయిపోయింది నీ భార్య. ఫస్ట్ నీ భార్య గురించి మాట్లాడుకుందాం. అభి, నువ్వైతే మాత్రం ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయాను, మీ ఇద్దరం కలిసి ఉండటానికి. అమ్మ, నువ్వు అతన్ని క్షమించడానికి నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి అక్కడ వరకు సబ్జెక్ట్ క్లియరే. ఇంకా ఫైనల్గా ఏంటంటే అమ్మ, నీ గురించే మాట్లాడుకోవాలి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, నీకు ఒక భర్త ఉన్నాడు. భర్త క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, వేరే ఆడపిల్లతో వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసేయమ్మా. నీ భర్తను రెండే దారులు. ఒకటైతే నీ భర్తను మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. లేనటువంటి పక్షంలో ఏం చేయాలంటే నీ బిడ్డను తీసుకుని బయటకు రావటం, లేదంటే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకోవటం, డైవర్స్ తీసుకోవటం, ఇలాంటి రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. నువ్వు తీసుకెళ్ళి వేరే నీ మరితోనే నువ్వు మొదలు పెట్టడం, ఒక కార్యక్రమం మొదలు పెట్టడం, దానికి వెనకాతలు ఉన్న కారణం డ్రింక్ కలిపాడనే ఒక అబద్ధం చెప్తూ ఆ అబద్ధాన్ని కాపాడుకుంటూ ఇలా కంటిన్యూ అయిపోవటం. వేరే ఇంకో ఒక ఆడపిల్ల, అంటే నువ్వు చేసినటువంటి స్టెప్ వైజ్ చేసినటువంటి నేరాల గురించి చెప్తాను. వేరే ఆడపిల్లని జీవితంలోకి వస్తున్నప్పుడు, ఒరే వద్దురా బాబు, నా జీవితమే ఇలా నా మొగుడు వల్ల ఇలా నాశనం అయింది, ఎందుకు అనవసరంగా ఇంకో ఆడపిల్లని జీవితాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తాం అనేటటువంటి బేసిక్ ఎథిక్స్ కూడా తీసి పక్కన పెట్టేసి, ఆ అమ్మాయి ఉంటే కనుక మన గుట్టు బయటికి రాదు అనేటటువంటి ఉద్దేశంతో కథ నడిపిస్తూ ఆఖరికి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆ మనిషి మారినా కూడా నేనైతే మారనండి, నాకు మరిదే కావాలి, మొగుడు అట్పోతే పోయాడు, నాకు మరిదిని కాపాడుకుంటాను, వేరే ఆడపిల్ల గురించి నాకు అనవసరం, నా మొగుడు గురించి అనవసరం అంటే కనుక నీ చంటి బిడ్డ, నీ చేతిలో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా? అది ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఏదన్నా ఉంది అంటే కనుక ఈ ప్రేమ అబద్ధం అనొచ్చు, ఈ మొగుడు అబద్ధం అనొచ్చు, వచ్చేటటువంటి వాడు అబద్ధం అనొచ్చు, ఆ అమ్మాయి జీవితం నాశనం అయినా పర్వాలేదు అని అనొచ్చు, కానీ నీ చేతిలో ఉండేటటువంటి బిడ్డ అబద్ధం అనలేవుగా. ఆ బిడ్డకు ఒక తండ్రి కావాలి కదా, ఆ తండ్రి ఇతనే కదా. ఇతనే తండ్రి అయినప్పుడు వాడెవడు? వాడిని ఏమని చూపెడతావు? అమ్మ వాడెవడమ్మా అని చెప్పి రేపొద్దున నీ బిడ్డ అడిగితే, ఇప్పుడు ఏదైతే సన్నివేశం ఆ అమ్మాయి వచ్చి మీరు తలుపులు తీసుకుండగా బహిరంగంగా చేసేటటువంటి సన్నివేశాన్ని రేపొద్దున పెద్ద అయిన తర్వాత నీ కూతురు చూస్తే ఏమని చెప్తా? అమ్మ డాడీ అంటావా, డాడీ లాంటి డాడీ అంటావా? ఇవన్నీ మీరు ఆలోచించరేమ్మా? అంటే నేను నీతో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఇక్కడికి వచ్చేంతవరకు క్లారిటీ లేదు. మిగతా ముగ్గురు ఇక్కడికి వచ్చాక క్లారిటీ వాళ్ళకి వచ్చింది. కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఒక ఆడదాని అయ్యి ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడపిల్లని చేతిలో పెట్టుకుని, వీడు నా మొగుడు కానీ వీడు నాకొద్దు, నా మరిదే కావాలి అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలమ్మా? ఎటువంటి కేటగిరీలో నిన్ను పెట్టాలి? ఎటువంటి ఆడదానం అని అనాలి? నీకు అన్యాయం జరిగింది, నీ ఆయన వల్ల నీకు అన్యాయం చేసింది. వీళ్ళ పెద్దలకు బుర్ర ఉంటే కనుక ఆ అమ్మాయితో పెళ్లి చేసి ఉండేవారు, నీ జీవితం నాశనం అయి ఉండేది కాదు. కానీ ఆ తర్వాత నువ్వు పూరుగొల్పి ప్రత్యేకంగా ఇంకో ఆడదాని యొక్క జీవితం, నీ కూతురు యొక్క జీవితం నాశనం చేస్తున్నావు చూడు, దాన్ని నేను ఖండిస్తున్నాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యి నా జీవితం ఏంటి, నా బిడ్డ జీవితం ఏంటి అనేది నీ క్లారిటీ ఉంటే అప్పుడు నీ మొగుడు నీతో పాటు ఉండాలా, ఓడాలా, మీరిద్దరు విడాకులు తీసుకోవాలా, లేదంటే ఆ అమ్మాయిని ఎలా తెగ్గొట్టాలనే అంశం తర్వాత మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ క్యారెక్టర్ ఈరోజు కరెక్ట్గా లేకపోతే ఇంకో అమ్మాయి జీవితం, ఇతని జీవితం గురించి ఎలా మాట్లాడతామని ఆలోచించుకో అమ్మ. ఒక 2 నిమిషాలు టైం తీసుకుని ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం, కేసు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక నిజంగా ఇద్దరు స్త్రీలు బలైపోయిన జీవితం అని చెప్పాలి. నేను లక్ష్మిని ఇక్కడ ఏం మాట్లాడట్లేదండి. ఎందుకు అంటే కేసు గురించి మాట్లాడినాక ఒక క్లారిటీ వస్తుంది. ఇద్దరు మగాళ్ళు, ఇద్దరు లేడీస్ జీవితాలని సర్వనాశనం చేసిన కేసు. ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ ఎట్లా జరుగుతుంది అంటే పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంటాయి. ఒళ్ళు కొవ్వెక్కి చేయడం వేరు, పరిస్థితుల వల్ల క్రైమ్ జరగడం కానీ తప్పు జరగడం కానీ వేరు. ఇక్కడ క్రిమినల్స్ ఎవరన్నా ఉంటే కనుక బ్రదర్స్ ఇద్దరు. ఎప్పుడు కూడా మనం సిటీస్కి వచ్చినప్పుడు చూస్తూ ఉంటామండి, పెద్దవాళ్ళు లేకపోయినా అన్న వదిన వీళ్ళు కుటుంబం ముందే వచ్చి సెటిల్ అయినప్పుడు ఎడ్యుకేషన్ నిమిత్తమనో, జాబ్ సెర్చింగ్ నిమిత్తమనో మరుదులు కానీ, వదినలు కానీ, ఆడపడుచులు కానీ, అంటే సెకండ్ జనరేషన్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒకటి ప్రొటెక్షను, సేఫ్ సైడ్లో ఉంటారు, ఫైనాన్షియల్గా రెంట్లు ఇవి విడిగా కట్టుకోవాల్సిన అవసరం ఉండదని. ఇక్కడ వీళ్ళు ఇద్దరికి, వాళ్ళకి మ్యారేజ్ అయింది, మరిది ఇంట్లోనే ఉంటున్నాడు, వీళ్ళు పెళ్ళి అయింది, అదే ఇంట్లో ఎందుకున్నారంటే రెంట్ పర్పస్ సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అప్పుడు ఆ ఇంటికి లీడర్ ఎవరు, ఇంటి పెద్ద మనిషి ఎవరు? అన్న కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఇంత
పంచాయతీ జరిగేది కాదు. ఇలా ఇంతమంది జీవితాలు నాశనం అయ్యేవి కాదు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు జీవితాలు ప్లస్ 2 పిల్లల జీవితాలు సర్వనాశనమైన కేసు కరెక్ట్ ఇంటి పెద్ద లేకపోవడం వల్ల. ఆ ఇంటి పెద్ద మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే, ఒక తప్పుని బయటకి చెప్పొద్దు. ఇక్కడ మనకి ప్రోగ్రామ్కి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎలా బయటపెడతదండి అంటున్నాడే తప్ప, నా వల్ల ఈ తప్పు జరిగింది, అరే సారీ అమ్మా నీ జీవితం నా వల్ల, నా భార్య జీవితం నా వల్ల నాశనం అయ్యింది అని ఒక మాట అనట్ల. అవునండి నాకు వేరే లవర్ ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నా, ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఒక మగాడు చేయాల్సిన పని అమ్మాయికి డైవర్స్ ఇవ్వడం. ఒళ్ళు కొవ్వెక్కి ఆవిడతో ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు, ఒక పాపను కన్నాడు. కన్నా తర్వాత 5 years నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడు, రాత్రిపూట్లో ఉండడంట. అప్పుడు ఆవిడ లైఫ్ని డిసైడ్ చేసింది ఎవరు? ఈ క్రైమ్ జరిగేలాగా చేసింది ఎవరు? ఆ అమ్మాయి ఒక సరెండర్ అయిపోయే సిచ్యుయేషన్కి తీసుకొచ్చింది ఎవరు? అతను. పూర్తి పనిష్మెంట్ పడాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ లైఫ్ వరకు అతనికి పూర్తి పనిష్మెంట్ పడాలి తప్ప, ఆ అమ్మాయి ఎక్కడో డ్రింక్ తాగేసింది, తర్వాత అవసరాల కోసం భర్త పట్టించుకోడు, ఫిజికల్ నీడ్స్ ఎవడు గ్రూప్ లాగా నడిపించేస్తున్నారు, పిల్లని తీసుకొని బయటికి వెళ్ళలేదు. తప్పు చెయ్యమని మనం ఎక్కడే చెప్పట్లా. జరిగిపోయిన తప్పుకి ఆవిడ బలిపశువు తప్ప ఆవిడే తప్పు క్రియేట్ చేసుకోవాలా. మరిదిని అట్రాక్ట్ చేయలేదు, మరిదిని పనిగట్టుకొని రా అని అనలా. కానీ ఈ రిలేషన్ అనేది ఒక పవిత్రమైన రిలేషన్. ఆయన తప్పు చేశాడు, ఆయన క్రిమినల్, ఆయన పనిష్ చేయడానికి సర్వ హక్కులు ఉన్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక బయట వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అది వేరే వర్షన్. ఒక మరిది ట్రాప్ చేసినప్పుడు నిజంగా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని ఎవడ్రా పనికిమాల భర్త, పనికిమాల మరిది అని ఆవిడ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే చాలా సీరియస్ విషయం. భర్త దగ్గరుండి రేప్ చేయించినట్టు, ఈయన మత్తు మంది వేసి రేప్ చేసినట్టు లక్ష్మి. అర్థమవుతుందా? ఆ రోజు నువ్వు అవసరాలు, కుటుంబం ఇవన్నీ అనుకోకుండా వీళ్ళిద్దరి మీద నువ్వు కేసు పెట్టుంటే నియర్లీ దగ్గర 7 years పనిష్మెంట్ పడే కేసుని ఈ రోజున నువ్వు ఒక ముద్దాయిలాగా కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. నీ రిలేషన్ అనేది చాలా గౌరవమైన రిలేషన్. వదిన మరిది. నీకు అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేస్ చేస్తే నువ్వు విక్టిమ్, బాధితురాలివి. నువ్వు ఆ అన్యాయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేసేసిన వ్యక్తి అవుతావు. ఈ రోజున కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా కానీ నువ్వు ఇలా వేలు పెట్టుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి. అమ్మ ఎలా ఎవరైనా కానీ మిమ్మల్ని అన్యాయం చేస్తే దయచేసి వాయిస్ అదే రోజు రేస్ చేయండి తప్ప దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే ఆ క్రైమ్ కన్సిడర్ అయిపోద్ది. ఈ రోజు వాళ్ళే ఒక అక్యూజ్డ్ కింద కూర్చోవాల్సిన పరిస్థితి. ఇక రెండో విలను, రెండో క్రిమినల్ అక్యూజ్డ్ ఎవరన్నా ఇక్కడ నేను మాట్లాడాల్సి వస్తే తమ్ముడు వరుస. ఎంత దారుణం అండి! ఒక మత్తు మందు కలిపి వదిన వరుస ఉన్న ఒక అమ్మాయికి నువ్వు కలిపి ఇచ్చావంటే నీకు ఆ కుటుంబంలో జరుగుతున్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసు. ఏమీ మాట్లాడదు వదిన. అన్న పనికి మాలినోడు, అన్న పట్టించుకోడు కాబట్టి వదిన్ని ట్రాప్ చేస్తే నేను చెప్పినట్టు వింటది. నీ ఫిజికల్ నీడ్స్ కోసం, నీ అవసరాల కోసం ఒక బలహీనంగా ఉన్న ఒక స్త్రీని నువ్వు అధ్వాన్నంగా క్రైమ్ చేసి వాడుకున్నట్టు లెక్క. స్టిల్ ఇప్పటికీ కూడా నీకు రైట్స్ ఉన్నాయి నాన్న, నీకు ఏ లీగల్ సపోర్ట్స్ కావాలన్నా కానీ మేము అందిస్తాం. ఈ కేసులో నీ హస్బెండ్ మీద నువ్వు కేసు వేద్దు కానీ, ఎందుకంటే ఇష్టం లేని భార్యని అన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లే. నీకుండే హక్కులు నీకుండే సెటిల్మెంట్ నువ్వు చేసుకోవాల్సింది. ఆయన ఎంత ఓపెన్గా చెప్పే రైట్స్ అతనికి లేవు. అలాగే ఆగాయ్, మాట్లాడదు నా ముందు, అసలు మాట్లాడదు. మీ నలుగురికి వాయిస్ లేదు ఇక్కడ. ఏమన్నా మాట్లాడితే ఈ పిల్ల మాట్లాడాలి ఇక్కడ. ఎందుకు మేడం? నేను ఎందుకు మాట్లాడకూడదు మేడం? మాట్లాడదు. ఇంకా ఆగు నానా. నువ్వు ఒకవేళ కేసు ఫైల్ చేస్తే హస్బెండ్ మీద కేసు ఫైల్ చేయి, మెయింటెనెన్స్లో సెటిల్మెంట్లు వస్తాయి. మరిది మీద కేసు ఫైల్ చేయి, సెటిల్మెంట్కి కాదు పనిష్మెంట్ కోసం. అర్థమవుతుందా? ఇంక మీ విషయం మాట్లాడితే ఇలాంటి క్రిమినల్ నీకు అవసరమా? ఇక్కడ నీ ఒక్క స్టేజ్ మీద ఒక్క నిమిషం వినండి. నీకు అవసరమో లేదో మీ పంచాయతీ బయట చూసుకోండి. లీగాలిటీ ఏది ఉంది, ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీ కేసు నేను ఇక్కడే సెటిల్ చెయ్యట్లా. ఎందుకు అంటే ఒక వదిన వరుస అయ్యే వ్యక్తికి వాళ్ళ బలహీనతను వాడుకొని అతను ఒక మత్తు మంది ఇచ్చి ఆవిడని ట్రాప్ చేశాడు. ఆ తర్వాత 2 years ఎందుకు కంటిన్యూ అయిందని వాళ్ళ కర్మ, ఆవిడ అనుభవిస్తుంది ఈ రోజున. కానీ మీ హస్బెండ్ అనుభవించట్లా. హ్యాపీ 2 years ఎంజాయ్ చేసి పడేశాడు. ఇప్పుడు వచ్చి నాకు భార్య కావాలండి అంటున్నాడు. అది ఈ స్టేజ్ మీద. ఇందాక స్టార్టింగ్ ఏం మాట్లాడో తెలుసా? ఇద్దరు కావాలండి అన్నాడు. అలా అన్న వ్యక్తిని నాకు భర్త కావాలండి అని నువ్వు అంటున్నావంటే ఇది స్వార్థమే తల్లి. రేపొద్దుట సొంత వదిలికే దికాణం లేదు, ఇంకెవరికి దికాణం ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు రిలేషన్లో ఎవరినన్నా తీసుకొచ్చి నీ చెల్లినే తెస్తావో, ఫ్రెండ్నే తెస్తావో, ఇంకెవరినన్నా తెస్తావో, ఏమన్నా చేయడానికి. అతను ఇందా నుంచి వాయిస్ రేస్ చేస్తున్నాడు చూసావా, నా భార్యకి ఒక్కదానికి మత్తు మంది పెట్టాడా, ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టాడా అని. దానికి సమాధానం లేదు మా దగ్గర. అతను చెప్పట్లా. మారుతాడేమో మేడం, నేను మార్చుకుంటా. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికి అయితే లేదు. నీ కూతురు లైఫ్, నీ లైఫ్ కూడా డేంజర్లో ఉన్న వ్యవహారం. ఇలాంటి టైంలో నీ పర్సనల్ రిస్క్ ఏంటో నువ్వు తీసుకున్నానా, నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నీకు కూడా మేము లీగల్ సపోర్ట్ చేస్తాం.
ఇక్కడ మాత్రం నేను మీ ఆయన్ని నిన్ను కలిపి పంపించమనో వాళ్ళిద్దరిని విడిపోమనో నేను ఇక్కడ ఏమీ చెప్పట్లా. మిగతా శ్రీవాణి గారి ఇష్టం. ప్రియా గారు, మీరు ఈ వేదిక నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చారు. సో ఇక్కడ విన్నది అయితే నిజంగా చాలా దరిద్రమైనటువంటి కథ. నిజంగా ఎక్కడ కూడా ఉండకూడదనే నేను అనుకుంటున్నాను. సో మేడం చెప్పింది చేస్తే కనుక మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అనేది ఇంకా మీ ఇష్టం. ఇంకా మీకు దండం, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.